ఉన్నారా, మీరు రాత్రి బాగలేదు, ఎట్లున్నారని అడగాలి. అది మర్యాద. అప్పుడు విఘ్న పూజ మొదలైంది. నిజమైన వినాయక చవితి ఆ రోజునే మొదలైంది ఆ ఇంట్లో. ఆ పిల్లవాడికి తెలుసో తెలియకో చంటి పిల్లవాడు వచ్చి, తాత ఎట్లా ఉంది, నొప్పి తగ్గిందా అని అడిగినప్పుడే వాడి వినాయక పూజ మొదలయ్యి, దేహభావంతో మొదలయ్యి దేహభావన పోయేంత వరకు అది అడగటం పేరే వినాయక చవితి పూజ. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మాటలు చెప్పుకున్నాను. ఇంతవరకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజమైన వినాయక చవితి పూజ అంటే తత్వపరంగా ఏ దేహమైతే ఇన్ని బాధలకు కారణమైందో అదే దేహంతో సరైన మనస్తత్వంతో సంప్రదాయంతో సంస్కారంతో చిన్నగా సంస్కారము సంప్రదాయంతో దేహాత్మ భావన వీడి అహంకారం వీడి పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే నిజమైన వినాయక చవితి.